చేయాలి, కేసులు పెట్టాలి, నోటీసులు ఇవ్వాలి, లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి, అరెస్టులు చేయాలి, ఇలాగే ఉండాలి. అది కూడా ప్రతిపక్ష నాయకులను అయితే అధికార పక్షానికి క్యాడర్కి, ఆ పార్టీ క్యాడర్కి చాలా హ్యాపీగా ఉంటుంది. మొన్న వాడు, ఈరోజు వీడు, రేపు ఇంకొకడు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఒక సంక్షేమం గురించో, అమలు చేస్తారన్న హామీల గురించో వీటి మీద పెద్ద చర్చ జరగదు. ఎప్పుడు నెగిటివిటీ ఎంతైతే ఉంటుందో దాని మీద చర్చిస్తారు తప్ప పాజిటివ్. ఇప్పుడు ఒకడు మంచోడు, ఆడు వెళ్ళేవాడు, రోడ్డు మీద వెళ్ళేవాడు మంచోడు అంటే ఆడి గురించి ఎవరో మాట్లాడుకోరు. రోడ్డు మీద వెళ్ళేవాడు ఎదవని చెప్పాలంటే చాలా మాట్లాడుకుంటారు. ఆడు ప్రశాంతంగా నడుచుకుంటా వెళ్ళినా సరే ఆడికి ఎంత బలిపో, ఇంట్లో కారు బండి ఉండగా నడుచుకుంటా వెళ్తున్నాడని తిడతారు. అయ్యో వాడు ఆరోగ్యం కోసం వెళ్తున్నాడని మాట్లాడేవాడు ఉండడు. ఇక్కడ కూడా అంతే, రాజకీయాల్లో కూడా ఒక నెగిటివిటీ, లేదంటే ఒక ఎవరినో అరెస్ట్ చేశారు, ఎవరి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అలాగే పేరు నాని వ్యవహారం 2 రోజుల నుంచి పెద్ద చర్చ అయిపోతుంది. 180 టన్నుల బియ్యం ఆయన సంబంధించిన గొడవల్లో దాచిపెడితే